ఏంటి 3 బర్నర్ స్టవ్ కొంటున్నావా? 3 బర్నర్ స్టవ్ కొంటే ఇంటికి అస్సలు మంచిది కాదు తెలుసా? ఇలాంటి మాటలు చాలా సార్లు వినుంటారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 బర్నర్ స్టవ్ అంటే అవి 3 సపరేట్ పొయ్యిలు కాదు, ఒకే స్టవ్ లో ఉన్న 3 బర్నర్స్ మాత్రమే. పూర్వకాలంలో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండేవి, వాళ్ళ ఫ్యామిలీస్ డివైడ్ అవ్వకుండా ఉండడం, ఒకే ఇంట్లో 3 పొయ్యిలు పెట్టకూడదు అన్నట్లు ఒక చిన్న సెంటిమెంట్ లాగా క్రియేట్ చేశారు అంతే. దాని వల్ల మనకేమి చెడు జరిగిపోదు. అంటే రీసెంట్ గా ఒక కస్టమర్ వచ్చారు, మేడం పర్టికులర్ గా 3 బర్నరే కావాలి అని అడిగి మరీ తీసుకున్నారు. ఏంటి మేడం, నార్మల్ గా కస్టమర్స్ 3 బర్నర్ స్టవ్ వద్దు అంటారు కదా, మీరేంటి 3 బర్నరే కావాలని అడిగి మరీ తీసుకుంటున్నారు అని అడిగాను. దానికి మేడం ఏమన్నారంటే, లేదు పొయ్యిని మేము ఒక దేవతలాగా పూజిస్తాము, సో 3 బర్నర్స్ అంటే మేము ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఫీల్ అవుతాము అన్నారు. దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతే కదా, మనం ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటే అది పాజిటివ్ వేలో అర్థమవుతుంది, లేదు నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్ వేలో అర్థమవుతుంది అంతే. 3 బర్నర్ తీసుకున్నంత మాత్రాన మనకి చెడు జరిగిపోదు, 3 బర్నర్ తీసుకోనంత మాత్రాన మనకి మంచి జరిగిపోదు కదా. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.